పిలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే సుబ్రహ్మణ్యం కష్టాలు కామన్ మ్యాన్ కాకుండా ఇంకెవరికి వస్తాయ్యా అయినా పెళ్లి అంటే ఒక థ్రిల్ ఉండాలి పైగా నీది లవ్ మ్యారేజ్ అంటున్నావు గొడవలు బెదిరింపులు పారిపోవడాలు పెళ్లి చేసుకోవడాలు ఇవన్నీ ఉంటేనే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అప్పుడు లవ్ స్ట్రాంగ్ గా సెటిల్ అవుతుందయ్యా రేపు మీకు బిడ్డ పుట్టాక వాడు పెరిగి పెద్దయ్యాక మీ కథంతా చెప్పి వాడిని సంతోష పెట్టొచ్చు వాడి దగ్గర మీ ఇమేజ్ పెరుగుతుందయ్యా లవ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవడం కుదరకపోతే పిల్లలకు ఏం కథ చెప్తారు చెప్పు చెప్పు చూద్దాం అంకుల్ మరి లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళ సంగతి ఏంటి అంకుల్ అదే కదా నేను చెప్పేది హీరో అయితే ప్రేమించాలి ప్రేమిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాబ్లం జయించడమే హీరోయిజం పెళ్ళైన తర్వాత భార్యతో గొడవలు వస్తాయి అవి సర్దుబాటు చేసుకోవాలి అదే కదా లైఫ్ అంటే అవన్నీ వదిలేసి నాకెందుకు లేని 3 పూట్ల మెక్కి మంచం ఎక్కి టీవీ చూస్తూ కూర్చుంటే లేజీ ఫెలో అంటారు థ్రిల్లు ఉండదు చెప్పుకోవడానికి చరిత్ర ఉండదు నాన్న కాస్త లౌడ్ స్పీకర్ కట్టేస్తావా
సందు దొరికితే చాలు లొల్లడ వాగేయటమేనా? చిన్న ఛాన్స్ వస్తే చాలు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతావు. ఇదిగో ఆడు పెళ్లి చేసుకున్నాడు, ఇల్లు వాకిలు లేకుండా రోడ్లను తిరుగుతున్నాడు. నువ్వేమో స్టోరీలు మీద స్టోరీలు చెప్తున్నావు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు చాలు. అంకుల్, ఇల్లు దొరకడానికి 2-3 రోజులు పడుతుంది. మేము ఆ పనిలోనే ఉంటాం. అందాక నేను ఇక్కడ ఉండొచ్చా? నో అబ్జెక్షన్, నిక్షేపంగా ఉండొచ్చు. ఇది నీ ఇల్లే అనుకో. నువ్వే కాదు, ఆ అమ్మాయిని కూడా తీసుకురా. తను నాకు కోడలాంటిదే కదా. వాడి మొహం అలా చూస్తావేంటి సుబ్రహ్మణ్యం? వాడు నీ తమ్ముళ్ళంటి వాడేగా. ఒకవేళ వాడికి ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వు ఊరుకునేవాడివా? నెత్తి నేసుకుని అన్నీ చేసి పెట్టేవాడివి. పెళ్ళైన అమ్మాయిని అక్కడే ఎందుకు వదిలేయాలి? వెంటనే వెళ్ళి తీసుకురా బాబు. భగవంతుడా, వీళ్ళకి అసలు విషయం తెలియక నా పరువు మొత్తం తీసేస్తున్నారే. ఒరే, నువ్వు వెంటనే వెళ్ళి దగ్గరుండి వదిని తీసుకురా. వదినా? ఏ వదినా? ఒరే, వెటకారాలు ఆడకరా. కొత్తగా పెళ్ళైన వాళ్ళని 1 వారం 10 రోజులు మన ఇంట్లోనే ఉండని, ఆ తర్వాత ఇల్లు చూసుకుంటే సరిపోతుంది. తొందరగా వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురారా. అబ్బే వదిలేండి ఆంటీ. ఇప్పుడు ఆనంద్ అక్కడికి వెళ్తే మా అత్తగారు చేతికి అందిని తీసుకొని బుర్ర బదలు కొడతారు. నాకైతే అక్కడికి వెళ్ళే ధైర్యం లేదు. ఇప్పుడు వెళ్ళి నా భార్యను తీసుకొస్తే గతి లేక ఫ్రెండ్ ఇంట్లో కాపురం పెట్టానని మా అత్తగారు పెద్ద సీన్ చేసి నీచంగా మాట్లాడతారు. ఆవిడగారు చిన్నపాటి రాక్షసులేండి. ఆవిడ అంతగయ్యాళే. అలా అయితే అలాంటి అత్తగారిని వీడికి చూడాలి. ఏంటి అత్తగారినా? అలాంటి అత్తగారిని చేసుకోవడం కాదు. అలాంటి అత్తగారి ఇంట్లో ఓ మంచి అమ్మాయి ఉంటే నాతో చెప్పు సుబ్రహ్మణ్యం. వీడెప్పుడు చిటపట్లాడుతూ ఉంటాడు. అలాంటి ఆవిడైతే ముఖం మీద మూకుడు బోర్లిస్తుంది, వీడి ముఖం మీద పేలా లేగుతాయి. నీ మీద మీ అత్తగారు వేడివేడి రసం పోసినా నువ్వు చెరించకుండా మంచిగానే ఉన్నావు. అలాగే వీడి మీద పోసినా ఓపిగ్గా. నానా చాలాపు, ముందు ఆ సోదాపి నువ్వు లోపలికెళ్ళు. ఎల్లమ్మా. ఎరా, నీ మంచి కూర చెబితే నీకెంత కోపం వస్తుంది? సర్లే, నీ ఫ్రెండ్కి ఒక మంచి ఇల్లు చూసి పెట్టు. ఏమే, వాళ్ళకి భోజనం ఏర్పాటు చేద్దాం. పదా పదా. ఏరా, మీ అమ్మా నాన్న కోపడతారన్నావు, ఇంట్లోకి రానివ్వరని ఏదేదో వాగావు. రేయ్, మా నాన్న మైండ్ తింటంలో మాస్టర్ మైండ్ ఉన్నవాడ్రా. అయినా ఇప్పుడు చూశారుగా బుర్రలో గుజ్జు ఎలా జూరేసుకున్నాడో. ఆయన నోరొకటే కాదురా, కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు ఆయన బాడీలో ప్రతి పాటు మాట్లాడేస్తుంటది. ఆయనతో ఇబ్బంది పడాల్సి వస్తుందని అలా చెప్పాను. రే, నువ్వు మాట్లాడేది చాలా తప్పురా. ఆయన మాటలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఆయనతో మాట్లాడుతుంటే మరో 10 రోజులు ఇక్కడే జాలీగా ఉండాలనిపిస్తుంది. సరేరా, మీరు మాట్లాడుతూ ఉండండి. నా కోసం మా హెడ్ మాస్టర్ ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్ళి అటెండెన్స్ వేయించుకొని వస్తాను. హెడ్ మాస్టరా? అదేరా బాబు, మా నాన్న గురించి అన్నాను. 2-3 గంటలకు ఒకసారి బెల్లు కొడుతూ ఉంటాడు. నేను వెళ్ళి ఆయన ముందు నిలబడాలి. అరగంటలో వచ్చేస్తానురా, మీరు రెడీగా ఉండండి. ముగ్గురు వెళ్ళి ఇల్లు ఎత్తుకుదాం. సరేరా, ఓకేనా? రే, ఆంటీ మంచి భోజనం ఏర్పాటు చేస్తానంది. పద, కడుపు నిండా తిందాం. నువ్వెళ్ళరా వస్తాను. సరే, నీ ఇష్టం. ఓరి పాపాత్ముడా, నిన్ను బజార్లంట పిచ్చి కుక్కలా తిప్పుదామనుకుంటే నువ్వు నా ఇంట్లోనే తిష్ట వేస్తున్నావా? నువ్వు నీ ముద్దులు పెళ్ళాం కాపురం ఉండటానికి నేను ఇల్లు చూసి పెట్టాలా? చూస్తాన్రా, నిన్ను ప్రతి క్షణం హింస పెట్టే నరక కోపం చూస్తా. ఇక నుంచి ఆ ప్రయత్నంలోనే ఉంటాన్రా. ఏంటమ్మా, పానీలో పాపం ముసలిది కదా అని ఊరుకుంటూ ఉంటే ఇది ఏడ్చి గుండె పగిలి చచ్చేలా ఉంది. ఇలాంటి వాళ్ళకి అంత మంచి చావు ఎక్కడి నుండి వస్తుందిరా? మంచంలో పడి పీక్కుని చావాల్సిందే. ఏదో ఏనుగు తొక్కిన సింహం పిల్లలా కుర్రో ముర్రా అంటూ కూర్చుంది. కానీ ఈ పెళ్లి జరిగిన 2 రోజులకి ఎంత మిడిసిపడిపోయింది ఈ ముసల్ది. అమ్మా, నానమ్మ కాస్త సైలెంట్ గానే ఉంది కదా, నువ్వు కొంచెం తగ్గొచ్చు కదా. ఏయ్, నేనెందుకు ఆవిడికి తల తగ్గాలి? ఆ ముసల్ది ఎంత అహంకారంతో తైదెక్కలాడింది. ఆవిడ మనవరాలకే పెళ్లి చేసిందని ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి శోభన ఏర్పాట్లు చేసి అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత హడావిడి చేసిందో. అమ్మా, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. నీ విష్ణు పురాణం విని ఎగ్జామ్స్ లో అదే రాయాలా? ఇదిగో, నీకు ఇష్టమైతే విను, లేకపోతే లోపలికెళ్ళి చదువుకుంచావు. పాత్రకే
దాంతో నీకెందుకురా, నే చెప్పేది విను. ఆ వచ్చినోడు మహారాజు కొడుకైనట్టు దుమ్ములేని మాంసం నాటుకోడి గుడ్లు ఏరేరి పట్రా అని ఆ ముసలావిడ చెప్తే ఈ మెదడులేని మేధావి గంగిరెద్దులా తలాడించుకుంటూ వెళ్ళాడు. అలాగా? అలాగేంట్రా, ఆ వచ్చినోడు ఈ ఇద్దరు తెలివితేటలతో ఇల్లరికం ఉండేలా తయారు చేశారు. ఆ పౌరుషం లేని పురుషుడు తానా అంటే తందానా అంటూ స్టెప్పులేస్తున్నాడు. ఏంటి నువ్వు ఈ ఇంట్లో ఎవరికి మర్యాద ఇవ్వవా? చివరికి కట్టుకున్న వాడికి కూడా కాస్త మర్యాద ఇవ్వవా? ఎందుకలా నోరు పారేసుకుంటావు? అయ్యో, ఆయన నన్ను కట్టుకుని మొగుడు కదూ, మర్చేపోయాను. ఆయన గారు ఎప్పుడు మొగుళ్ళ ప్రవర్తించాడని, నన్ను ప్రేమగా భారీగా ఎప్పుడు చూశాడని. నీ ముదరశుభ బుద్ధి తెలిసాక వాడు నీ నుంచి దూరంగా ఉండడం మొదలు పెట్టాడే. వాడు మంచోడు కాబట్టి సరిపోయింది. అదే ఇంకోడయి ఉంటే నిన్నీ పాటికి నరికి పోగులు పెట్టేవాడు. ఆ ఏర్పాట్లలోనే ఉన్నారు కదా, నువ్వు నీ కొడుకు కలిసి నన్ను ఎప్పుడు ముగిద్దా అని ఎదురు చూస్తున్నారు కదా. ఆయన వల్ల అవ్వకపోయేసరికి ఓ రౌడీ గాడికి అల్లుడు వేషం తొడిగి గృహప్రవేశం చేయించారు కదా. నోరు ముయ్యవే పుండా కోరదానా. ఇంటికొచ్చిన అబ్బాయిని అల్లుడని కూడా చూడకుండా అనరాని మాటలని బయటికి వెళ్ళగొట్టావు. ఇంకా ఎందుకే దాని గురించి మాట్లాడుతున్నావు? ఎన్ని శాపనార్థాలు పెట్టినా సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. అతనికి ఏమీ తగలదు, ఏమీ కాదు. నా మనవరాలు అతను వాళ్ళింట్లోనే సుఖంగా సంతోషంగా ఉంటారే. నువ్వు ఇలాగే ఏడుస్తూ చూస్తూ ఉండు. అవునవును, ఈ మహానుభావుడు చేసిన ఘనకార్యానికి ఎప్పుడొస్తాడా అని హారతి పళ్ళల్లో కర్పూరం వెలిగించుకుని ఎదురు చూస్తూ ఉంటుందట. నీ మనవరాలు చదివే కాలేజీకెళ్ళి అల్లకల్లోనూ సృష్టించిన ఆ వీరనారి వీళ్ళిద్దరూ చట్టా పట్టాలేసుకుని ఇంటికెళ్తే నోరు మూసుకుని గుడ్లు అప్పగించుకుని చూస్తూ ఊరుకుంటుంది అనుకున్నావా? అందరూ నీలాగే మూర్ఖంగా ఉంటారనుకుంటున్నావా? ఏదో ఆవేశంలో ఓ 100 అనుకున్నా మళ్ళీ ఎదురు పడితే ప్రేమగా ఒక్క మాట అయినా మాట్లాడతారే. అలా కలలు కంటూ శ్రావణి శ్రావణి అంటూ జపం చేస్తూ కూర్చో. ఆ జాత శత్రువులు లాంటి వాళ్ళకైనా నీ మొహం చూస్తే దూర్వాస మునికొచ్చినంత కోపం వస్తుంది. నీ మనవరాలు కాలు పెట్టిన వేళ విశేషంతో ఆ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయింది. చూసావు కదా, నీ మనవరాలు ఉండాల్సిన కరెక్ట్ ప్లేసు ఫుట్పాత్ పక్కనున్న చెత్త కుండియే. ఒసేయ్, అది అక్కడైనా ఆనందంగానే ఉంటుంది, కానీ ఇక్కడికి మాత్రం రాదు. నువ్వు మున్సిపాలిటీ చెత్తబండివి. నీ దగ్గర అస్సలుండదు. తన భర్తతో కలిసి ఎక్కడో అక్కడ చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటుందే. సిగ్గు శరం ఉన్న వాళ్ళు ఎవరైనా నీ దరిదాపులోకి రారే. అదుకోరా, ఈ మున్సిపాలిటీ బండిలోకి వచ్చి చేరింది చూడు. బంతిని తన్నినట్టు తన్నుంటారు, ఇక్కడికి వచ్చి పడింది. చీపో అన్నా కూడా సిగ్గు లేకుండా వచ్చే వాళ్ళకి ఏం చెప్తాం? అమ్మా, వాళ్ళు లోపలికి వస్తున్నారమ్మా. రే, నువ్వు అలా చూస్తూ ఉండు. పద్మ, అక్కడ ఏం జరిగిందంటే మీకేది మంచిదనిపిస్తే అది చేశారు, నాకేది మంచిదనిపిస్తే అది చేస్తాను. ఒరే మోహన్, ఆ పతివ్రత ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏం పనుందిరా? పదరా బయలుదేరదాం. ఆగు పద్మ, అసలు అక్కడ ఏం జరిగిందో నన్ను చెప్పని, కాస్త నా మాట విను. వదలండి. అయ్యా మహానుభావ, మీ దరిద్రపు చరిత్ర నాకెందుకో? నువ్వే అన్నావుగా నా కూతురు బంగారం ఎక్కడికి వెళ్ళినా నెత్తిని పెట్టుకుని పూజిస్తారు అని. ఏ ఆవిడ గారిని అక్కడ తంతే ఇక్కడ ఎగిరొచ్చి పడ్డారా? అయినా దానికి ఇక్కడ ఏం పని, ఇక్కడ ఏముందని తీసుకొచ్చావు? అది కాదు పద్మ, ఆవిడ వీళ్ళని ఇంట్లోకి రానివనని తెగేసి చెప్పింది. ఆహా, అంటే నీ కూతురు చేసిన ఎదవ పనికి ఆవిడ గారు నెత్తినట్టుగా ఊరేగుతుంది అనుకున్నావా? అయినా ఎవరికి పనికిరాని దరిద్రాన్ని నేనెందుకు నా ఇంట్లో పెట్టుకోవాలి?
నాకు ముందే తెలుసు ఇది వెళ్ళిన చోట చీ కొట్టించుకుంటుందని. తూ అని వాళ్ళు ఉమ్మేస్తే తుడిచేసుకుని తూ తూ అన్నా కూడా నా ఇంటికే వస్తుందని నాకు బాగా తెలుసు. అందుకే నే కట్టెలు మూటలేవి విప్పకుండా అలాగే ఉంచా. ఏరా మోహన్, ఆ మూటలన్నీ తీసుకురా, బయటకు పోదాం. పద్మ, అది ఎంతో కాలం ఇక్కడ ఉండదు. ఆ అబ్బాయి ఈ ఇల్లు చూస్తానన్నాడు. 2 రోజులు, కేవలం 2 రోజులు. దాన్ని ఇక్కడ ఉండనివ్వు. ఓహో, అంటే ఆ సన్యాసి ఇల్లు వెతికే వరకు ఈ దరిద్రాన్ని నా ఇంట్లో పెట్టుకోవాలన్నమాట. చూడయ్యా, ఈ ఇంట్లో అదన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. ఇద్దరం ఉండే ప్రసక్తే లేదు. ఎవరుండాలో నువ్వే తెలుసుకో. పద్మ, దాన్ని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమని చెప్పమంటావు? వెళ్ళి గంగలో దూకమనండి. అక్కడైతే ఎవరు అడిగేవాళ్ళు ఉండరు. దిక్కుమాలిన వాళ్ళకి అదే కరెక్ట్ అయిన ప్లేసు. ఆ పని ఏదో నువ్వే చేస్తావే. ఏ ముసల్దానా, తగ్గో. ఎగరాలని చూసావనుకో దోవన్నలు పారేసినట్టు పారేస్తాను. పద్మ, ఒక్క 2 రోజులు నా కోసం అవకాశం ఇవ్వు. కష్టాల్లో ఉన్న ఆడపిల్లకి పుట్టిల్లే కదా ఆసరా. నిలబట్టానికి కూడా చోట్లేని ఆడపిల్లని చూస్తే నీకు కొంచెమైనా జాలి కలగటం లేదా? మనసు అనేదే లేదా నీకు? ఆకలితో ఉన్న వాళ్ళకి ఓ ముద్ద, నీడలేని వాళ్ళకి కాస్త చోటు, నిరాశతో ఉన్న వాళ్ళకి ధైర్యం. అవతల వాళ్ళు శత్రువులైనా కనీసం ఈ మాత్రమైనా సహాయం చేయకపోతే మనిషి జన్మకి అర్థమే ఉండదే. ఇదేమన్నా నీ శత్రువా? పోనీ శత్రువే అనుకో, ఒక్క 2 రోజులు ఓపిక పట్టలేవా? ఆహా, అంటే ఈ 2 రోజుల్లో పెద్ద ప్యాలెస్ కట్టి ఈ మహారాణిని ఆ యువరాజు గారు అందులో ఉంచుతారా? అదే మీ అల్లుడు గారు. ప్యాలెస్లు కట్టలేకపోవచ్చు, పూరి గుడిసెకైనా తీసుకెళ్తాడే. తనే వచ్చి 2 రోజుల్లో తీసుకెళ్తానని చెప్పాడు. నీకే ఇబ్బంది కలగనివ్వం, ఉండనివ్వే. సరే కానివ్వండి, 2 రోజులు పర్మిషన్ ఇస్తున్నాను. ఇప్పటికైనా మంచిగా మనిషిగా మసిలితే అంతే చాలు. రెండు రోజులు, 2 రోజులు, కేవలం 2 రాత్రులు మాత్రమే. అంతకు మించి ఒక్క నిమిషం దాటినా నేను ఊరుకునేది లేదు. కట్టిన మూటలు అలాగే ఉంటాయి. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఇదిగో, మామూలుగా వెళ్తాను అనుకుంటున్నావేమో. ఊరు వాడ ఏకం చేసి నీ పరువు బజార్లో పడేసి వెళ్తాను. అది జన్మలో తలెత్తుకోకుండా చేస్తాను. ఏంటి ఇంకా అలా నిలబడ్డారు? లోపలికి తగలడండి. రామ్మా, పదశ్రావణి. ఏంటమ్మా ఈ పిచ్చి పని? మీ ఆయన అరగంట కంటతడి పెట్టేసరికి నీ మనసు కరిగిపోయిందా? వెళ్ళండి లోపలికన్నా అలా వదిలేసావు. ఒరేయ్, నేను వాళ్ళలా చిల్లర బుద్ధిదాన్ని కాదురా. శత్రువైనా ఆపదలో ఉంటే ఆదుకోవాలి అంటారు. వాళ్ళలా సాయం చేసిన వాళ్ళ నెత్తిని చెయ్యి పెట్టారు రకాని కాను. మన మంచితనానికి మచ్చెందుకు తెచ్చుకోవాలి? అందుకే వదిలేశాను. శ్రావణి, ఓర్చుకో తల్లి. మనం మన బద్ధ శత్రువుల ముందు నిస్సహాయ స్థితిలో నిలబడి ఉన్నాం. ఇలాంటి సమయంలో మనం ఏం వినకూడదు, చూడకూడదు, ఏం అనకూడదు కూడా. వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా చెవిటితనంగా మూగవాళ్లా ఉండిపోవాలి. మనకి మంచి కాలం వచ్చే వరకు, ఆదరువు దొరికే వరకు కష్టాలకి ఎదురెదవలసిందేనమ్మా. ఏదో విధంగా క్షేమంగా ఒడ్డుకు చేరుకోవాలి. ఈ 2 రోజులు నువ్వు ఇలాగే వ్యవహరించాలి, సరేనమ్మా? సరే నాన్న.